ఓం శాంతి 24/11/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15/12/2002 సమయం అనుసారంగా లక్ష్యం మరియు లక్షణాల సమానత ద్వారా బాబా సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్వమానధారి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ సంగమంలో పిల్లలైన మీకు ఏ స్వమానమైతే లభిస్తుందో దానికంటే పెద్ద స్వమానం మొత్తం కల్పంలో మరే ఆత్మకు ప్రాప్తించదు. ఎంత గొప్ప స్వమానం! అది తెలుసా? స్వమానం యొక్క నష ఎంత గొప్పది! ఇది స్మృతిలో ఉంటుందా? స్వమానాల మాల చాలా పెద్దది. ఒక్కొక్క పూసను లెక్కపెట్టుకుంటూ వెళ్ళండి మరియు స్వమానం యొక్క నషాలో లవలీనులైపోండి. ఈ స్వమానాలు అనగా టైటిల్స్ స్వయంగా బాప్దాదా ద్వారా లభించాయి. పరమాత్మ ద్వారా స్వమానం ప్రాప్తించింది కనుక ఈ స్వమానం యొక్క ఆత్మిక నషాను కదిలింపజేయగలిగే అథారిటీ ఏదీ లేదు. ఎందుకంటే ఇది ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడి ద్వారా ప్రాప్తించింది. బాప్దాదా ఈరోజు అమృత్ వేళ మొత్తం విశ్వంలోని పిల్లలందరి వద్దకు తిరుగుతూ పిల్లలు ప్రతి ఒక్కరి స్మృతిలో ఎన్ని స్వమానాల మాలలున్నాయి అన్నదాన్ని చూశారు. మాలను ధారణ చేయటం అనగా స్మృతి ద్వారా ఆ స్థితిలోనే స్థితులై ఉండటం. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి, ఈ స్మృతి యొక్క స్థితి ఎంతవరకు ఉంటుంది. బాప్దాదా చూస్తున్నారు, స్వమానం యొక్క నిశ్చయం మరియు దానికి సంబంధించిన ఆత్మిక నష ఈ రెండింటి బ్యాలెన్స్ ఎంతవరకు ఉంటుంది. నిశ్చయం అంటే నాలెడ్జ్ఫుల్గా అవ్వటం మరియు ఆత్మిక నష అంటే శక్తిశాలిగా అవ్వటం. నాలెడ్జ్ఫుల్లో కూడా రెండు రకాల వారిని చూశారు. ఒకరేమో నాలెడ్జ్ఫుల్, ఇంకొకరు నాలెడ్జబుల్ అనగా జ్ఞానస్వరూపులు. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను ఎవర్ని? పిల్లల లక్ష్యం చాలా ఉన్నతమైనది అన్నదైతే బాప్దాదాకు తెలుసు. లక్ష్యం ఉన్నతమైందే కదా. ఉన్నతమైందేనా? బాబా సమానంగా అవుతామని అందరూ అంటారు. మరి బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా బాబా సమానంగా అయ్యే లక్ష్యం కూడా ఎంత ఉన్నతమైనది. ఈ లక్ష్యాన్ని చూసి బాప్దాదా చాలా సంతోషిస్తారు. కానీ ఏంటో చెప్పమంటారా? కానీ ఏమిటి? టీచర్లు మరియు డబల్ విదేశీయులు వింటారా? అర్థమైపోయి ఉంటుంది. బాప్దాదా లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి, లక్ష్యం మరియు లక్షణాలు అనగా ప్రాక్టికల్ స్థితి సమానంగా ఉన్నాయా? ఎందుకంటే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉండటమే బాబా సమానంగా అవ్వటము. సమయం అనుసారంగా ఈ సమానతను సమీపంగా తీసుకురండి. వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లల్లోని ఒక విషయాన్ని చూడలేకపోతున్నారు. చాలామంది పిల్లలు బాబా సమానంగా అయ్యేందుకు రకరకాలుగా శ్రమిస్తున్నారు. బాబా ప్రేమ ముందు శ్రమించాల్సిన అవసరమే లేదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. తప్పుడు నష అనేది దేహాభిమానానికి చెందిన నేచర్గా అయిపోయింది, న్యాచురల్గా అయిపోయింది. కావున దేహాభిమానంలోకి రావటానికి పురుషార్థం చేయాల్సి వస్తుందా? లేక 63 జన్మల్లో దీనికోసం ఏమైనా పురుషార్థం చేశారా? నేచర్ అయిపోయింది, న్యాచురల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు కూడా దేహీకి బదులుగా దేహంలోకి వచ్చేస్తూ ఉంటాము అని అప్పుడప్పుడు అంటారు. మరి ఏ విధంగా దేహాభిమానం నేచర్గా మరియు న్యాచురల్గా ఉందో అలా ఇప్పుడు దేహీ అభిమాని స్థితి కూడా న్యాచురల్గా మరియు నేచర్గా ఉండాలి. నేచర్ను మార్చుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నా భావం అది కాదు,
అది నా నేచర్ అని అంటూ ఉంటారు కదా. ఆ నేచర్ను న్యాచురల్ చేసుకున్నారు, మరి బాబా సమానమైన నేచర్ను న్యాచురల్ చేసుకోలేరా? చెడు నేచర్కు వశమైపోతారు, మరియు బాబా సమానంగా అయ్యే యథార్థ నేచర్లో కష్టమెందుకు? బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరిలో దేహీ అభిమానులుగా ఉండే న్యాచురల్ నేచర్ను చూడాలని కోరుకుంటున్నారు. బ్రహ్మబాబాను చూశారు. వారు నడుస్తూ తిరుగుతూ ఏ కార్యమైనా చేస్తూ వారిలో దేహీ అభిమాని స్థితి న్యాచురల్ నేచర్గా ఉండేది. బాబ్దాదా సమాచారం విన్నారు. ఈ రోజుల్లో దాదీలు విశేషంగా ఏ ఆత్మిక సంభాషణ చేస్తున్నారంటే ఫరిష్తా అవస్థను, కర్మాతీత అవస్థను, బాబా సమాన అవస్థను న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలి, అది నేచర్గా అయిపోవాలి అని ఈ ఆత్మిక సంభాషణ చేస్తున్నారు కదా. దాదీకు కూడా పదే పదే ఫరిష్తాగా అయిపోవాలి, కర్మాతీతంగా అయిపోవాలి, బాబా ప్రత్యక్షం అయిపోవాలి అని అనిపిస్తుంది కదా. ఫరిష్తాగా అయ్యేందుకు మరియు నిరాకారి కర్మాతీత అవస్థను తయారు చేసుకునేందుకు విశేష సాధనం నిరహంకారిగా అవ్వటం. నిరహంకారియే నిరాకారిగా అవ్వగలుగుతారు. అందుకే తండ్రి కూడా బ్రహ్మ ద్వారా చివరి మంత్రంలో నిరాకారితో పాటు నిరహంకారి అని కూడా చెప్పారు. కేవలం మీ దేహంలో లేక ఇతరుల దేహంలో చిక్కుకోవడాన్నే దేహాహంకారం లేక దేహబానం అని అనరు. దేహ అహంకారం కూడా ఉంది, దేహబానం కూడా ఉంది. మీ దేహం మరియు ఇతరుల దేహం యొక్క బాణంలో ఉండటం, మోహంలో ఉండటం, ఇందులో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ఎవరైతే పురుషార్థం యొక్క లగనంలో ఉంటారో, సత్యమైన పురుషార్థులో, వారు ఈ స్థూల రూపం నుండి అతీతంగా ఉన్నారు. కాని దేహబానానికి చెందిన సూక్ష్మ రూపాలు అనేకమున్నాయి. దీని లిస్టు పరస్పరం తయారు చేయండి. బాప్దాదా అది ఈరోజు వినిపించరు. ఈరోజు ఈ మాత్రం సూచన ఇవ్వటమే ఎక్కువ, ఎందుకంటే అందరూ తెలివైన వారే. మీ అందరికీ తెలుసు కదా. ఒకవేళ అందర్నీ అడిగినట్లయితే అందరూ చాలా తెలివిగా వినిపిస్తారు. కాని బాప్దాదా కేవలం చిన్నపాటి సహజ పురుషార్థాన్ని చెప్తున్నారు. అదేంటంటే సదా మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కాలలో 3 పదాల చివరి మంత్రాన్ని నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, దీనిని సదా గుర్తుంచుకోండి. సంకల్పం చేసినప్పుడు ఈ సంకల్పం మహామంత్ర సంపన్నంగా ఉందా అని చెక్ చేసుకోండి. అదేవిధంగా మాటలు మరియు కర్మలు అన్నింటిలోనూ ఈ 3 పదాలను గుర్తుంచుకోండి మరియు సమానం చేయండి. ఇది సహజమే కదా. మొత్తం మురళి గుర్తు చేసుకోండి అని చెప్పటం లేదు, కేవలం 3 పదాలు అంతే. ఈ మహామంత్రం సంకల్పాలను కూడా శ్రేష్టంగా చేస్తుంది, వాణిలో నిర్మాణత తీసుకొస్తుంది, కర్మలలో సేవాభావాన్ని తీసుకొస్తుంది, సంబంధ సంపర్కాలలో సదా శుభభావన శ్రేష్ఠ కామనల వృత్తిని తయారు చేస్తుంది. బాప్దాదా సేవా సమాచారాన్ని కూడా వింటారు. సేవలో ఈ రోజుల్లో రకరకాల కోర్సులు చేయిస్తారు. కాని ఇప్పుడు ఒక కోర్సు ఉండిపోయింది. అదేంటంటే ప్రతి ఆత్మకు ఏ శక్తి అయితే కావాలో ఆ ఫోర్స్ యొక్క కోర్సు చేయించండి. శక్తిని నింపే కోర్సు చేయించండి. వాణి ద్వారా వినిపించే కోర్సు కాదు. వాణితో పాటు శక్తిని నింపే కోర్సు కూడా ఉండాలి. తద్వారా మంచిగా ఉంది మంచిగా ఉంది అని అనటమే కాదు, కాని మంచివారిగా అయిపోవాలి. ఈరోజు నాకు శక్తి యొక్క అంచలి దోసలి లభించింది అని వారు వర్ణించాలి. అంచలి అంత అనుభవమైనా సరే ఆ ఆత్మలకది చాలా ఎక్కువ. కోర్స్ చేయించండి, కాని ముందుగా మీకు మీరు కోర్స్ చేయించుకుని ఆ తర్వాత చెప్పండి. మరి బాప్దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా? లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. అందరి లక్ష్యాన్ని చూసి బాప్దాదా చాలా చాలా సంతోషిస్తారు.
ఇప్పుడు కేవలం వాటిని సమానంగా తయారు చేసినట్లయితే బాబా సమానంగా చాలా సహజంగా అయిపోతారు. బాప్దాదా అయితే పిల్లలను సమానం కంటే కూడా ఉన్నతంగా, తమ కంటే కూడా ఉన్నతంగా చూస్తారు. బాప్దాదా పిల్లలను సదా శిరో కిరీటాలు అని అంటారు. కిరీటమైతే తల కంటే కూడా పైన ఉంటుంది కదా. టీచర్లు, మీరు శిరో కిరీటాలేనా? టీచర్లతో ఎంతమంది టీచర్లున్నారో చూడండి. ఒక్క గ్రూప్లోనే ఇంతమంది టీచర్లుంటే అన్ని గ్రూప్లలో ఎంతమంది టీచర్లుండొచ్చు? టీచర్లు బాప్దాదా యొక్క ఒక ఆశను పూర్తి చేయాలన్న సంకల్పం చేశారు, కాని దానిని ముందుకు తీసుకురాలేదు. అదేంటో తెలుసా? ఒకటి, ఇప్పుడు వారసుల మాల తయారు చేయండి అని బాప్దాదా చెప్పారు. వారసుల మాల, జనరల్ మాల కాదు. 2, సంబంధ సంపర్కంలోని వారిని మైక్లుగా తయారు చేయండి. మీరు భాషణ చేయకండి, కాని వారు మీ వైపు నుండి మీడియాగా తయారవ్వాలి. మీ మీడియాను తయారు చేయండి. మీడియా ఏం చేస్తుంది? చెడు విషయాన్నైనా మంచి విషయాన్నైనా శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది కదా. కనుక ఎటువంటి మైక్లు తయారవ్వాలంటే వారు మీడియా సమానంగా ప్రత్యక్షతా శబ్దాన్ని వ్యాపింపచేయాలి. భగవంతుడొచ్చేశారు అని మీరంటారు, కాని వారు దానిని సాధారణంగా భావిస్తారు. కనుక మీ వైపు నుండి ఇంకెవరైనా చెప్పాలి. అధికారం కలవారు చెప్పాలి. వారు ముందుగా మిమ్మల్ని శక్తుల రూపంలో ప్రత్యక్షం చేయాలి. ఎప్పుడైతే శక్తులు ప్రత్యక్షమవుతారో అప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు. కనుక తయారు చేయండి, మీడియాను తయారు చేయండి. చూస్తాము. చేశారా? మాలను వదిలేయండి. చేతి కడియమైనా తయారు చేశారా? ఎవరైతే ఇలా తయారు చేశారో వారి చేతులెత్తండి. ఎటువంటి వారిని తయారు చేశారో బాప్దాదా చూస్తారు. మంచి ధైర్యాన్నైతే పెట్టుకున్నారు. టీచర్లు ఏం చేయాలో విన్నారా? శివరాత్రి సమయంలో వారసుల క్వాలిటీని తయారు చేయండి, మైక్లు తయారు చేయండి. అప్పుడు తర్వాత సంవత్సరం వచ్చే శివరాత్రికి అందరి నోటి నుండి శివబాబా వచ్చారు అన్న మాట రావాలి. అటువంటి శివరాత్రిని జరుపుకోండి. ప్రోగ్రాంలైతే చాలా మంచిగా తయారు చేశారు. అందరికీ ప్రోగ్రాంలు పంపించారు కదా. ప్రోగ్రాంలైతే బాగా తయారు చేశారు, కానీ ప్రతి ప్రోగ్రాం నుండి ఎవరైనా మైక్లు తయారవ్వాలి, ఎవరైనా వారసులు తయారవ్వాలి. ఈ పురుషార్థం చేయండి. అంతేకాని భాషణ చేశారు, వెళ్లిపోయారు అన్నట్లు ఉండకూడదు. ఇప్పుడైతే 66 సంవత్సరాలు గడిచిపోయాయి. మరియు సేవలో 50 సంవత్సరాల ఉత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఇప్పుడు శివరాత్రి యొక్క డైమండ్ జూబ్లీని జరుపుకోండి. ఈ 2 రకాల ఆత్మలను తయారు చేయండి. ఇకప్పుడు చూడండి, నగారం మోగుతుందో మోగదో. నగారాను మీరు మోగించరు. మీరైతే దేవీలు, మీరు సాక్షాత్కారం చేయిస్తారు. నగారాను మోగించేవారిని తయారు చేయండి. శివశక్తులు వచ్చేశారు అని ప్రాక్టికల్గా పాట పాడాలి. శివరాత్రికి ఏం చేయాలో విన్నారా? ఊరికే అలా భాషణ చెప్పేసి పూర్తి చేయొద్దు. బాబా 500 మంది, 1000 మంది, 1,00,000 మంది వ్యక్తులొచ్చారు అని ఉత్తరం రాస్తారు. సరే, వచ్చారు, సందేశాన్ని ఇచ్చారు. కాని వారసులెంతమంది వెలువడ్డారు, మైక్లు ఎంతమంది వెలువడ్డారు? ఇప్పుడు ఈ సమాచారాన్ని ఇవ్వండి. ఇప్పటి వరకు చేసిన సేవ ద్వారా ధరణి తయారు చేశారు, సందేశాన్ని ఇచ్చారు. దానిని బాబా మంచిదంటున్నారు. ఆ సేవ వ్యర్థంగా పోలేదు, సమర్థమైంది. ప్రజలైతే తయారయ్యారు, రాయల్ కుటుంబమైతే తయారైంది. కాని రాజురాణి కూడా కావాలి. సింహాసనంపై కూర్చునే రాజురాణి కాదు, కాని రాజురాణితో పాటు అక్కడ దర్బారులో కూడా రాజు సమానంగా కూర్చుంటారు కదా. అటువంటి వారినైతే తయారు చేయండి. రాజ్య దర్బారు శోభాయమానంగా అయిపోవాలి. శివరాత్రికి ఏం చేయాలో విన్నారా? పాండవులు వింటున్నారు. చేతినెత్తండి. అటెన్షన్ పెట్టారు, మంచిది.
పెద్ద పెద్ద మహారథులు కూర్చుని ఉన్నారు. బాప్దాదా సంతోషిస్తారు. ఇది కూడా హృదయంలోని ప్రేమ. ఎందుకంటే ప్రత్యక్షత ఎప్పుడవుతుంది అని మీ అందరికీ సంకల్పం నడుస్తుంది కదా, అది బాప్దాదా వింటూ ఉంటారు. మధుబన్ వారు ఏం విన్నారు? మధుబన్ వారు విన్నారా? మధుబన్, శాంతివన్, జ్ఞాన్ సరోవర్ అందరూ మధుబన్ నివాసులే. అచ్చా, మధుబన్ నుండి నగారా మోగుతుంది. ఎక్కడి నుండి నగారా మోగుతుంది? ఢిల్లీ నుండి అని సమాధానమిచ్చారు. మధుబన్ నుండి కాదా? నలువైపుల నుండి మోగుతుందని చెప్పండి. ఒకవైపు నుండే మోగదు. మధుబన్ నుండి కూడా మోగుతుంది, అలాగే నలువైపుల నుండి కూడా మోగుతుంది. అప్పుడు కుంభకర్ణులు మేల్కొంటారు. మధుబన్ వారు సేవలో అలసిపోని వారిగా అయి సేవాపాత్రను పోషిస్తున్నారు కదా, అలాగే ఈ మనసా సేవ కూడా చేస్తూ ఉండండి. కేవలం కర్మణా సేవ మాత్రమే కాదు, మనసా వాచా కర్మణ 3 సేవలు చేస్తున్నారు కూడా. ఇంకా ఎక్కువ చేయండి. అచ్చా, మధుబన్ వారిని మర్చిపోలేదు. బాప్దాదా వచ్చేది మధుబన్లోనే, కాని మధుబన్ పేరే తీసుకోరు అని మధుబన్ వారు అనుకుంటారు. మధుబన్ అయితే సదా గుర్తుండనే ఉంటుంది. మధుబన్ లేకపోతే మరి వీరెక్కడికి వస్తారు? సేవాదారులైన మీరు సేవ చేయకపోతే వీరు తినేది ఉండేది ఎలాగా? కనుక మధుబన్ వారిని బాప్దాదా కూడా మనస్ఫూర్తిగా గుర్తు చేస్తారు మరియు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తారు. అచ్చా, మధుబన్ వారిపై కూడా ప్రేమ ఉంది, టీచర్లపై కూడా ప్రేమ ఉంది, మధురాతి మధురమైన మాతలపై కూడా ప్రేమ ఉంది, అలాగే మహావీరులైన పాండవులపై కూడా ప్రేమ ఉంది. పాండవులు లేకపోయినా కూడా గతి లేదు. అందుకే చతుర్భుజ రూపం యొక్క మహిమ ఎక్కువగా ఉంది. పాండవులు మరియు శక్తులు ఇరువురి కంబైన్డ్ స్వరూపమే చతుర్భుజుడైన విష్ణు. అచ్చా, మధుబన్లోని పాండవులు మీ అందరికీ కూడా నష ఉంది కదా, విజయానికి చెందిన నష, వేరే నష కాదు. మంచిది. పాండవ భవన్లో మెజారిటీ పాండవులున్నారు. పాండవులు లేకపోతే మీ అందరికీ మధుబన్లో మజా రాదు. అందుకే మిమ్మల్ని ఆనందంగా ఉంచే, తినిపించే మరియు ఎగిరింపజేసే మధుబన్ నివాసులదే బలిహారమంతా. ఈరోజు బాప్దాదాకు మధుబన్ నివాసులు అమృతవేళ నుండి గుర్తుకొస్తున్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నా, పైన కూర్చుని ఉన్నా, డ్యూటీలో ఉన్న మధుబన్ వారైనా, నలువైపులా ఉన్న మధుబన్ నివాసులకు బాప్దాదా అమృతవేళ నుండి స్మృతులు ఇచ్చారు. అచ్చా, బాప్దాదా ఏదైతే ఆత్మిక ఎక్సర్సైజ్ ఇచ్చారో దాన్ని రోజంతట్లో ఎన్నిసార్లు చేస్తున్నారు మరియు ఎంత సమయంలో చేస్తున్నారు? నిరాకారి మరియు ఫరిష్తా, బాప్ మరియు దాదా. ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా స్వరూపులు. రెండింటిలోనూ దేహభానం ఉండదు. కనుక దేహభానం నుండి దూరం అవ్వాలంటే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ను కర్మలు చేస్తూ కూడా, మీ డ్యూటీని నిర్వహిస్తూ కూడా ఒక్క క్షణంలో అభ్యాసం చేయగలరు. ఇది ఒక నేచురల్ అభ్యాసంగా అయిపోవాలి. ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా. అచ్చా, బాప్దాదా డ్రిల్ చేయించారు. ఇలా నిరంతర భవ. నలువైపులా బాప్దాదా స్మృతిలో నిమగ్నమై ఉండేవారు. బాబా సమానంగా అయ్యే లక్ష్యాన్ని లక్షణాలలో సమానంగా చేసుకునేవారు. ఎవరైతే మూలమూలల్లో సైన్స్ సాధనాల ద్వారా రాత్రైనా పగలైనా మేల్కొని కూర్చున్నవారు, అటువంటి పిల్లలకు కూడా బాప్దాదా ప్రియస్మృతులను, అభినందనలను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. బాప్దాదాకు తెలుసు, అందరి హృదయంలో ఈ సమయంలో హృదయాభిరాముడైన బాబా స్మృతి ఇమిడి ఉంది. మూలమూలల్లో కూర్చునున్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా వ్యక్తిగత పేరు సహితంగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. పేర్ల మాలను జపించినట్లయితే రాత్రంతా పూర్తయిపోతుంది. బాప్దాదా పిల్లలందరికీ స్మృతులు ఇస్తున్నారు. పురుషార్థంలో ఏ నంబర్లో ఉన్నవారైనా కాని బాప్దాదా సదా
పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ఠ స్వమానానికి ప్రియస్మృతులిస్తారు మరియు నమస్తే చెప్తారు. ప్రియస్మృతులిచ్చే సమయంలో బాప్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ గుర్తున్నారు. ఏ ఒక్క బిడ్డ అయినా ఏ మూలన ఉన్నా, ఊరిలో లేక పట్టణంలో, దేశంలో లేక విదేశంలో ఎక్కడ ఉన్నా సరే బాప్దాదా వారికి స్వమానాన్ని స్మృతి కలిగిస్తూ ప్రియస్మృతులు ఇస్తున్నారు. అందరూ ప్రియస్మృతులకు అధికారులు. ఎందుకంటే బాబా అని అన్నారంటేనే ప్రియస్మృతులకు అధికారులుగా ఉన్నట్లే. సమ్ముఖంగా ఉన్న మీ అందర్నీ కూడా బాప్దాదా స్వమానం యొక్క మాలను ధరించిన స్వరూపంలో చూస్తున్నారు. అందరికీ బాబా సమాన స్వమాన స్వరూపంలో ప్రియస్మృతులు మరియు నమస్తే. దాదీజీతో మీరు బాగైపోయారు. ఇప్పుడు ఏ అనారోగ్యమూ లేదు. అది పారిపోయింది. అది కేవలం చూపించేందుకు వచ్చింది. అది మా వద్దకు కూడా వస్తుంది. అది పెద్ద విషయమేమీ కాదు అని అందరికీ చూపించడానికి వచ్చింది. దాదీలందరూ చాలా మంచిగా పాత్ర పోషిస్తున్నారు. బాప్దాదా అందరి పాత్రను చూసి సంతోషిస్తారు. నిర్మల్ శాంత దాదీతో ఆదిరత్నం కదా, అనాది రూపంలో కూడా నిరాకారి బాబాకు సమీపంగా ఉన్నారు, వారితో పాటే ఉంటారు. మరియు ఆది రూపంలో కూడా రాజ్య దర్బార్లోని సహచరులు. సదా రాయల్ కుటుంబానికి చెందిన రాయల్ వారు మరియు సంగమంలో కూడా ఆదిరత్నంగా అయ్యే భాగ్యం లభించింది. ఇది చాలా గొప్ప భాగ్యం. భాగ్యమే కదా. మీరు హాజరై ఉండటమే అందరి కొరకు వరదానము. ఏదైనా మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏదైనా చేసినా చేయకపోయినా మీరు హాజరై ఉండటమే అందరి కొరకు వరదానము. అచ్చా, ఓం శాంతి. వరదానము: లౌకిక అలౌకిక జీవితంలో సదా అతీతంగా అయి పరమాత్ముని తోడు యొక్క అనుభవం ద్వారా నష్టో మోహ భవ. సదా అతీతంగా ఉన్నదానికి గుర్తు ప్రభు ప్రేమ యొక్క అనుభూతి. మరియు ఎంతగా ప్రేమ ఉంటుందో అంతగా తోడుగా ఉంటారు, వేరుగా ఉండరు. తోడుగా ఉండటాన్నే ప్రేమ అంటారు. తండ్రి తోడుగా ఉన్నప్పుడు మరి అన్ని భారాలను తండ్రికి ఇచ్చేసి స్వయం తేలిగ్గా అయిపోండి. ఇదే నష్టోమోహగా అయ్యేందుకు విధి. కాని పురుషార్థం యొక్క సబ్జెక్ట్లో సదా అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. లౌకిక మరియు అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఉండండి. అప్పుడు సదా తోడు యొక్క అనుభవం కలుగుతుంది. స్లోగన్: వికారాల రూపీ సర్పాలను మీ పానుపుగా చేసుకోండి. అప్పుడు సహజయోగులుగా అవుతారు. ఓం శాంతి.